వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనం ముసూరు మండలం కాటరన్పాడు గ్రామం గద్దల రాంబాబు గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ప్రస్తుతం మనం అరటి సాగులో ఉన్నాం. దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం తప్ప మరో పని అయితే తెలియదు. దాదాపు ఒక 50 ఎకరాల్లో వ్యవసాయం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాంబాబు గారు యొక్క అరటి తోటలో ఉన్నాం. నమస్తే రాంబాబు గారు. నమస్తే సార్, ఈ అరటి సాగు ఎన్ని ఎకరాల్లో ఈ ఫామ్ వేశారు, ఎట్లా వేశారు? ఈ అరటి సాగు పెట్టడానికి మీరు భూమి ఎలా తయారు చేశారు? ప్రధానంగా అరటి వేసి 4 నెలలు అవుతుందండి. 4 నెలల చిల్లర అవుతుంది. ఇది గ్రాండ్ 9 రకం. అయితే దీనికి ముందు ఈ అరటి సాగు అనేది చాలా తగ్గిపోయింది. కాకపోతే అధికంగా మొక్కజొన్న పంటలు వేస్తాం వల్ల భూమిలో మొక్కజొన్నలు చనిపోవటం, వైరస్ తెగుళ్ళు రావటం వల్ల పంట మార్పిడి కోసమైనా తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అరటి చేయటం వల్ల కొంచెం పంట మార్పిడి జరుగుద్ది. దాంతోపాటు ఏదన్నా మంచి మార్కెట్ ఉంటే ఏదన్నా మనిషికి రైతుకి కొంచెం డబ్బులు కూడా బాగా వస్తాయనే ఉద్దేశంతో పంట మార్పిడి కోసం, ముఖ్యంగా పంట మార్పిడి కోసం చేసాం. ఇది ప్రైవేట్ కంపెనీ నుంచి తీసుకున్న మైక్రోసన్ అనే కంపెనీ నుంచి గ్రాండ్ 9 అనే వెరైటీ టిష్యూ కల్చర్ మొక్కలు తీసుకొని మేము గత 4 నెలల క్రితం సాగు చేసాం. ముఖ్యంగా అంటే ఈ అరటి ఈ సాగు ఇది పిలకబెట్టడానికి భూమిని మీరు ఏ రకాల దున్నులతో దున్నారు? ఏ రకాలంటే డిస్క్, కల్టివేటర్ రకాలు ఉంటాయి కదా. అంటే దీన్ని లోతుగా ఒక అడుగు దుక్కైనా చేయాలండి. ఫ్లో ద్వారా కానీ 2 డిస్క్ అనే దాని ద్వారా కానీ మన నేల స్వభావాన్ని బట్టి అతి లోతుగా ఒక అడుగు వరకు దుక్కి చేయాలి. దాని తర్వాత బాగా పశువుల ఎరువు కానీ, వీలైతే పశువుల ఎరువు లేకపోతే కనీసం కోళ్ళ ఎరువు అన్న ఎకరానికి 2 ట్రిప్పుల కాడికి ట్రాక్టర్తో 2 ట్రిప్పుల కాడికి కోళ్ళ ఎరువు వేసుకొని నీట్గా దుక్కు చేసుకొని, లోతైన దుక్కు చేసుకొని టిష్యూ కల్చర్ మొక్కలే వేసుకోమని నేనైతే రైతుగా నేను సెలవు చేస్తాను. ఎందుకంటే టిష్యూ కల్చర్లోంచి తెగుళ్ళు తక్కువ, రెండోది పంట అంతా యూనిఫామ్గా ఉంటుంది. రెండో పంటకి కూడా ఆపుకోవడానికి కూడా పిలక కూడా బాగుంటుంది. అంటే ఈ మొక్క పిలక పెట్టే ముందు ఎన్నిసార్లు దున్నారు మీరు? సుమారుగా ఒక 8 సార్లు వరకు దున్నాను నేనైతే. సొంత ట్రాక్టర్ కాబట్టి ఇంకెక్కువగా దున్నుకున్నా దుక్కు వల్ల లోతుగా దున్నుకోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఒకరు 4 నెలల పంట కాదు, సుమారు 14 నుంచి 15 నెలల వరకు ఉంటుంది. వీలైతే ఇంకా 2 సంవత్సరాల వరకు కూడా ఉంచుకున్న మన రైతు ఒక పనితీరుని బట్టి, నేల స్వభావాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి ఉంచుకోవచ్చు. కాబట్టి లోతైన దుక్కే చేసుకుంటామే మంచిది. దాంతోపాటు ఇప్పుడు ఎకరానికి ఎన్ని పిలకలు పడినాయి మీకు? మొక్క ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఎంత? హైదరాబాద్ మైక్రోసన్ అనే కంపెనీ నుంచి తీసుకొచ్చాము. ఇది సుమారుగా 5-8 అంగుళాలు, ఎటు చూసినా 5 అడుగుల 8 అంగుళాలు పెట్టి సాళ్ళు తోలుకొని 5 అడుగుల 8 అంగుళాలు పెట్టి నేను తోలిచ్చాను. అంటే ఎంత పెట్టాలనేది దీని యొక్క మొక్క మనం సెలెక్ట్ చేసుకునే విత్తనాన్ని బట్టి, దాని స్వభావాన్ని బట్టి పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది చేయాలి. అంటే మొక్క మీకు ఎంత పడిందండి కాస్ట్? మీరు దిగుమతి చేసే వరకు 12.5 పడిందండి. ఇక్కడ దిగుమతి చేసి వెళ్ళారు కంపెనీ వారు. హైదరాబాద్లో మీరు అక్కడ నుంచి కొనుగోలు చేసి అక్కడ మధ్యలో డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం పేమెంట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి మనకు పొలం దగ్గర దించారు. 12.5 పడిందండి. ఓకే. పశువుల ఎరువు తోలాం, కోళ్ళ ఎరువు తోలాం మనం ఎకరానికి 2 ట్రిప్పుల కాడికి. ఓకే. తర్వాత లోతైన దుక్కు చేసుకొని పెట్టాము. ఈ టిష్యూ కల్చర్కి వచ్చేవరకు సరిగ్గా వాతావరణాన్ని, వర్షాకాలం సరైన నీటి యాజమాన్యం సరిగ్గా సరిచూసుకొని వస్తూ ఉండాలి. వాతావరణ పరిస్థితులని చూసి చేసుకోవాలి. అలాగే దీనికి మెయిన్గా నేను రైతులకు చెప్పేది ఏంటంటే, ఇంత ఖరీదుతో ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు దీన్ని చాలామంది రైతులు ఒక్క పంటతో దున్నేస్తున్నారు. అవును. ఇది ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒక్క పంట వల్ల, ఒకే క్రాప్ తీయటం వల్ల మనకు రైతులు నష్టపోతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు రెండో క్రాప్ తీస్తే అంత దిగుబడి రాదు అది అన్నారు. ఖర్చు కూడా తగ్గుద్ది కదా రెండో క్రాప్ తీసినప్పుడు, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుద్దిగా. అలాంటప్పుడు ఈ పంటని ఇంత ఖర్చు పెట్టి భూమిని సరిగ్గా సిద్ధం చేసి వేస్తే మాత్రం 2 పంటలు 3 పంటలు తీయడానికైనా అవకాశం ఉంది. ఇప్పుడు మొక్కకి ఎకరానికి సుమారు ఎన్ని మొక్కలు పడినాయి మీకు? 1400 మొక్కలు పడతాయండి. 5 అడుగుల 8 అంగుళాలు పెడితే కనుక సుమారు 14-50 మొక్కలు పడతాయి. ఒక్కొక్క మొక్కకి 5 అడుగుల 8 అంగుళాలు ఒక్కొక్క మొక్కకి. ఎటు చూసినా సేమ్ డిస్టెన్స్, ఎటు చూసినా ఒకటే డిస్టెన్స్. ఎకరానికి వచ్చి 1400 నుంచి 1450 మొక్కలు పడతాయి. 1450 మొక్కలు పడతాయి. సుమారు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? 5 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. 5 ఎకరాలకు ఎన్ని మొక్కలు పడినాయి? 5 ఎకరాలకి 2000, మొత్తం 5 ఎకరాలకు వచ్చి 7,500 మొక్కలు తెప్పించారు. 200 మొక్కలు ఎలా మిగిలినాయి. సుమారు మీకు మొక్క ఏటాకి ఎంత తీసుకున్నారు? మొక్క పాతితానికి రూపాయి అండి. మొక్కకు రూపాయి. ఏదైనా కానీ మొక్క పెట్టే నాటికి దుక్కులు సిద్ధం చేయని, ఏదన్నా చేయని, పశువులు ఎరువు చేయని, సుమారుగా కౌలు భూమి కాకుండా సొంత భూమి అయినా కానీ 50,000 రూపాయలు ఖర్చు అవుద్దండి మొక్క పాతే నాటికి. నాటికి డెఫినెట్లీగా అవుద్ది. ఇది ఎన్ని రోజుల పంట? ఇది
అదే చెప్పట్లా నేను. మీరు పంట ఎన్ని రోజులు అంటే కొంతమంది ఏంటంటే ఒకసారి క్రాప్ తీసిన తర్వాత దున్నేస్తున్నారు. అట్లా ఒక్క క్రాప్ కొరకు ఉంచుకుంటే కనుక మన సాయిలు మన చేసే విధానం వాతావరణం అనుకూలిస్తే మన నేలలో, మన ముస్నూరు మండలం ఎర్ర నేలల్లో అయితే మాత్రం సుమారుగా 6 నెలల 15 రోజుల కల్లా 6 నెలల 15 రోజుల నుంచి 7 నెలల వరకే గెల వచ్చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి 2-3 నెలల్లో తయారవుద్ది. రైతు చేసే పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు సుమారుగా 7-8 నెలల కల్లా ఈనేస్తుందండి. సుమారుగా 12-13 హెచ్చు తగ్గులు ఉంటే 14 నెలలకు కంప్లీట్ అవుతుంది. అంటే 2 పంటలు ఉండాలంటే ఎంతకాలం ఉండదు చెప్పండి పంటని? ఆటోమేటిక్గా ఇప్పుడు 8 నెలలకి గెలవచ్చుద్దండి. 8 నెలలకి గెలవచ్చుద్ది. 2 నెలల తర్వాత తయారవుద్ది. సుమారు 90 రోజులు తయారవుద్ది. అంటే 11 నెలలకు అవుద్ది. ఆ గెల కట్ చేసిన కాడి నుంచి దాని ప్రాసెస్ స్టార్ట్ ఇంకా ఇది ఇక రొటేట్ అవుతానే కట్ చేసే ముందు పిలకొస్తా ఉంటుంది. పిలకనగా ఆఫ్ చేసుకుంటామే, మనం కొంచెం పెరగనిచ్చి ఆఫ్ చేసుకుంటామే. ఆటోమేటిక్గా ఇది పెరుగుతూ ఉంటుంది. అది సుమారు గతంలో నేను ఒకసారి వేసి ఉన్నాను. వేసినప్పుడు ఫస్ట్ క్రాప్ అయిపోయే వరకు, ఫస్ట్ క్రాప్ 11 నెలల్లో కటింగ్ స్టార్ట్ చేస్తే రెండో క్రాప్ వచ్చే వరకు మళ్ళీ 18 నెలలకు మళ్ళీ కటింగ్ వచ్చింది. అప్పుడు అదే దిగుమతి ఉందండి. ఫస్ట్ క్రాప్ దిగుమతి కొంచెం దిగుమతి అది వచ్చింది, కానీ ఖచ్చితంగా కరోనాలో పడడం మొత్తం పోయింది నరకల. కరోనా అంటే కొంచెం సేమ్ అసలు కరోనా ఒక పంట అయింది, రెండో పంట దిగుబడి అలా వచ్చింది, కరోనా స్టార్ట్ అయింది. అప్పుడు నేను సొల్యూట్ చేసేది ఏంటంటే, ఈ రైతులు తెలియక చాలామంది అనుకుంటున్నారు మొక్కజొన్న బాగా పండేస్తుంది దున్నేసేద్దాం అనుకుంటున్నారు. కాదండి, టిష్యూ కల్చర్ ఎంత ఖర్చు పెట్టి వేసినప్పుడు కనీసం 2 పంటలన్నా తీసుకుంటేనే దానికి ఉపయోగం. మనం పెట్టిన ఖర్చు కూడా కొంత. అరటి అనేది నాకున్న అభిప్రాయం ప్రకారం అండి, అది దుంప ఫామ్ అవుద్ది. దుంపకు సాగు ఎందుకు ఉంటుంది? సాగు ఉండదు. దుంపకు సాగు ఎందుకు ఉంటుంది? దాన్ని కట్ చేస్తే దుంప అనేది పెరుగుతూనే ఉంటుంది, ఇంకా పిలకొస్తానే ఉంటుంది. దుంప అనేది ఒకసారి నెత్తిన తర్వాత దుంప అనేది పెరుగుతూనే ఉంటుంది. అది నువ్వు చేసే విధానాలు బట్టి 2 పంటలు కాదు 3 పంటలు కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పంటకి 50,000 ఖర్చు అయింది సార్ ఫస్ట్. రెండో పంటకు వచ్చే వరకు నీకు అంత ఖర్చు ఎందుకు వద్దు? 25,000 తగ్గుద్ది. నీకు 25,000 తప్పినప్పుడు ఫస్ట్ పంటకి ₹1,00,000 వస్తే రెండో పంటకి 50,000 జరుగుతాయి. నువ్వు హడావుడిగా దున్నేసేస్తాను, నేను ఇంకో పంట వేసేస్తాను, ఇంకోటి వచ్చేస్తాను నువ్వు అనుకుంటమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. సుమారు మీకు ఇప్పుడు ఈ మొక్క పెట్టిన దగ్గర నుంచి క్రాప్కి వచ్చేంత వరకు ఎటువంటి పెస్టిసైడ్ మందులు వాడతారు మీరు? ఎలాంటి రకాల మందులు వాడతారు? పెస్టిసైడ్ అంటే ఈ సంవత్సరం అత్యధికంగా వర్షపాతం వచ్చిందండి. మొక్కేసిన కాడి నుంచి అంతర్కృషి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడే కొంచెం రసాయనిక ఎరువులే వాడుతున్నాం ఎక్కువగా. రసాయనిక ఎరువులు గ్రోతింగ్ కోసం 20-28 కానీ నా రైతు ప్రకారంగా, నా అనుభవం ప్రకారంగా అయితే అరటి అనే దానికి ఎక్కువగా పొటాష్ ఇవ్వాలండి. ఎక్కువ పొటాష్ ఇవ్వాలి. 100కి 50% పొటాష్ ఇవ్వాలి. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ పవర్ తక్కువ, ఆకుకి ఎక్కువ పొటాష్ లేకపోతే త్వరగా తెగుళ్ళు వచ్చేస్తాయి. ఆకు తెగుళ్ళు ఎక్కువ తెగుళ్ళు వస్తాయి. పొటాష్ని ఎక్కువ వాడాలి. అది నీటి ద్వారా ఇస్తావా, లేకపోతే స్ప్రేయింగ్ ద్వారా ఇస్తావా, లేకపోతే ఎంఓపి ద్వారా ఇస్తారనేది వేరే విషయం. కానీ అలాగని విచ్చలవిడిగా నత్రజని వాడితే మాత్రం తీవ్రమైన పరిణామం. అరటికి ఎక్కువ అనేది పొటాష్ వాడితే మంచిదని చెప్పి కూడా రైతు రాంబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఈ మీకు మొక్క ఎంత ఇట్లా పెట్టారు కదా, సుమారు మీకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? సుమారు కౌలు భూమి కాకుండా సొంత భూమి అయినా సరే ₹1,00,000 అవుద్దండి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయిన మీద. అసలు ఇది నేను నా వ్యక్తిగతంగా పంట మార్పిడి కోసం వేయటమే కానండి, ఇది ఇప్పుడు బాగా ఖర్చుతో కూడి పని అయిపోయిందండి రిటర్న్ వరకు. ఎందుకంటే లాంగ్ టర్మ్ పంటలు వేసే పరిస్థితి లేదు, వాటర్ తగ్గిపోతుంది. దీనికి సమ్మర్లో వాటర్ ఎక్కువ కావాలి. రెండోది అరటికాయలు అనేది అది నరికి లారీలు వేసే డబ్బులు ఇచ్చిన తర్వాతే మందండి. అప్పుడు దాకా మంద కాదు. ఎందుకంటే అరటి అనేది గాలి దుమ్ముల ప్రభావం ఎక్కువ ఉంటుంది. రేపు మన ముస్నూరు మండలంలో మనం వేసేది ఎక్కువగా మే నెల నుంచి స్టార్ట్ అవుద్ది కటింగ్. మే నెల అంటే ఖచ్చితంగా వర్షాకాలం గాలి దుమ్ములు వచ్చే స్టార్ట్. అది తట్టుకొని నిలబడగలిగి మార్కెట్ నిలబడగలిగితే బాగానే ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 20 నుంచి 30 టన్నులు పండించే 20 టన్నులు ఎంత ఉంటుంది మార్కెట్ రేట్ ఎంత ఉంది? గత 2 సంవత్సరాల మట్టి బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 12-13 వేలు అంటున్నారు. సుమారు 15,000 ఉండాలండి. 20 టన్నులు పండించుకోగలగాలి. 20 నుంచి 30 టన్నులు పండించుకోగలగాలి. 30 టన్నులు పండుతుంది ఈజీగా పండించుకోగలగాలి. మనం చేసేదాన్ని బట్టి 30 టన్నులు 20 నుంచి వేసుకోండి సరే, 20 టన్నులు పండినా 10 టన్నులు వేసుకున్నా ₹15,000 రేటు కనుక వస్తే 3 లక్షలు వస్తాయి. సుమారు వడ్డీలు కానీ ఈ పెట్టుబడులు కానీ ఇప్పుడు ఖర్చులు అయితే 2 లక్షలు పూర్తవుద్ది. రైతుకు చేసినందుకు ₹1,00,000 మిగులుతుంది. రెండోది ఈ ప్రతి ఒక్కరు దున్నేయకుండా నా అభిప్రాయం ప్రకారం అయితే రెండో పంట అయితే అప్పుడు 1,50,000 పెట్టుబడి 70,000తో అయిపోద్ది, మళ్ళీ 1,00,000 మిగులుతాయి, మళ్ళీ మాకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అందరు రైతులు అనుకుంటున్నారు రెండోసారి అయితే మొక్కజొన్న వేద్దాం దున్నేసి 1,00,000 వస్తాయి అనుకుంటున్నారు. కాదు, దీనికి 75,000 పెట్టుబడి పెడితే నువ్వు ఏం చేయకుండా నీకు ఈసారి 1,00,000 వస్తాయి. ఖర్చు తగ్గుతుంది. మెయిన్ శ్రమ ఉండదు.
ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ పిల్లాడిని చిన్నప్పటి నుంచి పెంచడమను శుభ్రంగా ఆడుకునే పిల్లాడిని పెంచడానికి ఎంత తేడా ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చేదానికి అలా కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి పెంచాలి కదా అన్ని, మళ్ళీ మొక్క అప్పటి నుంచి పెంచుకుంటే వెళ్ళాలి మళ్ళీ. అవును, అలా కాకుండా ఇది తయారై ఉండదు. కనీసంలో 3 పంటలు తీసేవాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నట్టు రాయలసీమ ప్రాంతంలో కానీ మన ఏరియాలో కూడా కనీసం 2 పంటలన్నా తీయాలనేది నా అభిప్రాయం. ఈ గెల మీకు కాయ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు? మార్కెటింగ్ బ్రోకర్స్ బయట నుంచి మన తెలంగాణలో ఈ మన అరటి తోటలు కాదండి, వీటిని వాళ్ళకి ఒక వ్యాపారస్తులు అందరూ వీటిని హీట్ చేసి పండించే వాటిని కట్టించారంట. వాళ్ళే వచ్చి మన దగ్గర కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు. వాష్ చేసేసి మామూలు గెలల కింద కాకుండా హస్తాల కింద కట్ చేసేసి ఆ వాటర్లో పెట్టేసేసి ట్రైల్లో పెట్టి ఎక్స్పోర్ట్ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ప్రతి బ్రోకరు ఒక ఆఫీస్ పెట్టుకొని దాంట్లో వాళ్ళు చిన్న చిరు వ్యాపారులకు అమ్ముకుంటారంట. మార్కెట్ ఎటుంటే అటు వేసుకుంటారు. మన కాటా పెట్టి ఇక్కడ పేమెంట్ అనేది ఇక్కడ చేస్తారు. స్పాట్లో అక్కడ ఇచ్చేస్తారు మీకు. కొందరు మధ్యవర్తులు మధ్యవర్తుల ద్వారా ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక రేట్ ఉన్నప్పుడు క్యాష్ ఇచ్చి తీసుకెళ్తారు. తోటలోనే వచ్చి కొనుగోలు చేస్తారు. డెఫినెట్లీగా తోటలోనే కొనుగోలు చేయాలి. మనం తీసుకెళ్ళి అమ్మేది కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడి మీద డిపెండ్ అవుతుంది. కానీ మనకు అమ్ముకుంటాకి ఎవరో ఎక్కడో విజయవాడలో ఎవరో ఒక్కటి ఉందంట, మరి అది కూడా మనకు తెలియదు. వాళ్ళు కూడా ఎట్లాగే మధ్యవర్తులు తప్ప డైరెక్ట్ వ్యాపారం ఎక్కడ లేదు. పరిస్థితుల్లో వాడు చెప్పిందే రేట్ కానీ మనం చెప్పుకునే స్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా మొక్కజొన్న పంట అనుకోండి, సుమారు ఈ ఏరియాలో ఏదైనా ఇంకో కంపెనీ 4 కంపెనీలు రేట్ అడిగేస్తాం. దీన్ని మనం ఎక్కడ అమ్ముతాం? మనకేం తెలుసు? దీన్ని దాచుకునేది కాదు కదా. ఆడు ఇచ్చింది రేటే మనం తీసుకోవాలి. దీనికి అది కాకుండా అత్యధికంగా ఈ పంట మన ఏరియాలో లేదు. 4 ఎక్కువ మంది వ్యాపారులు వచ్చి చేసే పరిస్థితి లేదు. ఇది రేట్ అక్కడ కూడా వేస్తున్నారు దీన్ని. అందుకని ఇది కొంచెం కష్టమైన, ఇప్పుడు చిన్న వ్యవసాయాలతో పోల్చుకుంటే మొక్కజొన్న లాంటి వ్యవసాయం, పొగాకుతో పోల్చుకుంటే ఇది కొంచెం లాంగ్ టర్మ్ వ్యవసాయం. మనం ఇలా పెట్టుబడి పెడితే సుమారు 14 నెలలు పడుద్ది మనకు ఆదాయం పూర్తిగా వచ్చేవారికి. లాభమా నష్టం తేలేవారు. ఇప్పుడు ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఏమైనా తెగుళ్ళు రింగ్ స్పాట్ అనే మానుకుళ్ళుడి తెగులు వచ్చిందండి. మానుకుళ్ళుడి తెగులు వచ్చి ఇప్పుడే కొంచెం కంట్రోల్ అయింది. ఎందుకంటే ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు వస్తాం వల్ల రింగ్ స్పాట్ అనే తెగులు వచ్చింది. కొంచెం ఆ మందులు వేసాం, బ్లీచింగ్ అనేది ఈయన పోసాం. కొంతవరకు కొన్ని ఇది వచ్చిన నాకు మామూలుగా ఇలా విడిపోద్ది అంటారు. అది ఎప్పుడు మూవలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది, ఎప్పుడు ఇలా వస్తుంది. ఇంకా ఇప్పుడు 4 నెలలు కదండి, ఇంకా ఒక 2 నెలల లోపలనే కింద ఫామ్ అయిపోద్ది. గెల స్టార్ట్ అయిపోద్ది. సుమారు మనకు వచ్చారు 6.5 7 మంచి బలంగా ఉన్నప్పుడు 6 నెలల 6 నెలలన్నరకి 8 నెలలకల్లా ఈనేస్తుందండి మన నెలలో మాత్రం. ఎకరానికి వచ్చి మీకు మామూలుగా ఈ తోటకి ఎంత వాటర్ పడుద్ది? వాటర్ మీరు ఎలా ఇస్తారు దీన్ని? అంటే వాటర్ అంటే ఇప్పుడు వేసినప్పుడు ఆగస్టులో వేసామండి. ఇది ఆగస్టు నుంచి జనవరి వరకు తక్కువ వాటర్తోనే అవుద్దండి. కానీ జనవరి నుంచి మళ్ళీ మే గాడుపులు వెళ్ళే వరకు బాగా విపరీతమైన వాటర్ ఇవ్వాలి. అరటి సాగు ఈ రోజున రైతులకైతే సిరులు పండిస్తుందని చెప్పాలి. దాదాపు ముస్సూరు మండలంలో ఎక్కువ శాతం రైతులైతే ఈ యొక్క అరటి సాగు అయితే చేస్తున్నారు. ఎకరానికి దాదాపు ఒక్కొక్క పిల్లకి వచ్చేసి 1400 పిల్లలు అయితే పెడతారు. ఈ పిల్లకలు పెట్టడం 1400 పిల్లలు పెడతారు. మొక్కకే 5 అంగుళాల దూరంలో అయితే పెడతారు. దీంతో పాటుగా మొక్క పెట్టిన తర్వాత మొక్క అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి రావడానికి అక్కడ 12 రూపాయలు కొనుగోలు చేస్తే మన తోటలోకి వచ్చేసరికి 14 రూపాయలు మొక్క అవుతుంది. దాదాపు ఎకరానికి 1400 మొక్కలు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ అరటి సాగు అనేది సంవత్సరానికి సంబంధించిన పంట. ఈ సంవత్సరం సంబంధించి కాకుండా రెండు టర్ములుగా రెండు క్రాపులు కనుక మన పంట ఉంచగలిగితే దాదాపు రైతుకి ఎక్కువ ఆదాయం అయితే వస్తుంది. ఎకరానికి సుమారుగా మొక్క పెట్టిన దగ్గర నుంచి దున్నే దగ్గర నుంచి లాస్ట్ క్రాప్ కట్ చేసేంత వరకు కూడా ఎకరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని ఆదాయం ఎకరానికి వచ్చి 30 నుంచి 50 టన్నులు దిగుబడి అయితే అరటి సాగు అయితే వస్తుంది, గెల్ల సాగు వస్తుంది. కేజీ 10 రూపాయల దగ్గర నుంచి 15 రూపాయల వరకు రేట్ వస్తే 15 రూపాయల రేట్ వస్తే ఎకరానికి 5 నుంచి 7 లక్షల రూపాయలు అయితే ఆదాయం వస్తుంది. 9 నుంచి 12 రూపాయలు కేజీ ఆ వెయిట్ అమ్మితే ఎకరానికి 3 నుంచి 5 లక్షలు వస్తుంది. ఈ వ్యవసాయం ఏదైతుందో అరటి సాగు అనేది 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత తక్కువ వేసుకున్నా 5 లక్షల ఆదాయం అయితే వస్తుంది. ఈ అరటి సాగు చేసే రైతుకి సిరులు పండుతుంది అనేది ఇదే ఒక ఉదాహరణ.